సో మొత్తానికైతే సంవత్సరం ఎండింగ్ వచ్చేసింది. మరి మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో వచ్చినటువంటి సినిమాలు టాప్ 10 సినిమాల్లో ఏ సినిమాకి ఎక్కువగా కలెక్షన్స్ వచ్చాయని చెప్పేసి ఒక లిస్ట్ ని కూడా బయటకు వదిలారు. సో మరి ఆ లిస్ట్ లో మా హీరో సినిమా ఉందంటూ మా హీరో సినిమా ఉందని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం చాలా పండుగ చేసుకుంటూ ఉన్నారు. మరి టాప్ 10 లో ఏ సినిమాలు ఉన్నాయి? సో ఖచ్చితంగా ఇయర్ బిగినింగ్ నుంచి ఇయర్ ఎండింగ్ వచ్చేసిన 2025 ఇందులో ఈసారి చాలా మంచి సినిమాలు అయితే వచ్చాయన్నమాట ఈ సంవత్సరం. దీంట్లో ఏది హిట్ ఏది వరుసగా ఉంది అంటే కనుక కలెక్షన్స్ పరంగా చూసుకుంటే విక్టరీ వెంకటేష్ గారు ఈ సంవత్సరం టాప్ గా నిలిచారని చెప్పొచ్చు. ఆయన తెలుగు ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లోనే దాదాపు 300 పైగా బాక్స్ ఆఫీస్ అయితే తీసుకొచ్చారనమాట. సో మరి ఆ సినిమా మొదటి స్థానంలో ఉంది. మరి దాని తర్వాత ఓజీ సినిమా కూడా ఉందన్నమాట. పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా 250 కోట్లు ఏపీ తెలంగాణలో. సో ఎందుకంటే చాలా ఎంతో వెయిట్ చేసి ఓజీ సినిమా కోసం ఫ్యాన్స్ అయితే అది పాన్ ఇండియా రిలీజ్ చేస్తుంటే వేరే రకమైన మార్కెట్ వచ్చేది. ఓన్లీ తెలుగులో రిలీజ్ చేయడం వల్ల ఆ ఇంపాక్ట్ ఎంత రావాలో అంతే వచ్చింది. సో దాని తర్వాత ఇంకా చూసుకుంటే అటు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ ఉందన్నమాట. అది డిజాస్టర్ టాక్ తో కూడా పాన్ ఇండియా రిలీజ్ అవడంతో 200 కోట్లు కలెక్షన్ అయితే చేసుకుంది. సో ముందుగా దానిపైన 186 క్రోర్ పోస్టర్ వేసి నిర్మాతలు కొంచెం అటు ఫేక్ దారి పట్టించారని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ తర్వాత అది లాంగ్ రన్ లో 200 కోట్లు తెచ్చుకోవడం అంటే అది అంటే నిర్మాతలు కొంత సేఫ్ అయ్యారనే చెప్పొచ్చు. సో బట్ దాని లెక్కలు దానికి ఉన్నాయి, వాళ్ళు ప్రొడ్యూసర్స్ ఏదో చెప్పుకున్నారు. తర్వాత చూసుకుంటే తేజ సజ్జా గారి మిరాయ్ అనమాట. అది కూడా దాదాపు చాలా చిన్న బడ్జెట్ తో వచ్చి, ఎందుకంటే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు చిన్న బడ్జెట్స్ తో పెద్ద హిట్లు కొడతాం మనం చూస్తున్నాం. సో మరి వాళ్ళు కూడా దాదాపు 30-40 కోట్లతో తీసి 200 కోట్లు కొలగొట్టారు అనమాట మిరాయ్ సినిమాతో. సో అది కూడా పాన్ ఇండియా సినిమా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, పాన్ ఇండియా రిలీజ్ చేస్తే మన స్టేట్స్ లోనే కాకుండా బయట నుంచి కూడా మంచి ఇన్కమ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది సినిమా హిట్ అయితే. సో మరి మిరాయ్ కూడా చాలా వండర్స్ చేసిందని చెప్పాలి. ఇంకా తర్వాత చూసుకుంటే మిగిలిన అటు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లు కానీ, వేరే బాలకృష్ణ గారి డాకు మహారాజ్ కానీ, అట్లాగే నాగ చైతన్య గారికి ఫస్ట్ 100 క్రోర్ వచ్చింది తండేలతో. అలాగే విజయ్ దేవరకొండ గారి కింగ్డమ్ సినిమా బాగానే హైప్ తో రిలీజ్ అయింది, కానీ కలెక్షన్స్ పరంగా 50 కోట్ల దగ్గర షేర్ దగ్గర ఆగిపోయింది. సో మరి విజయ్ దేవరకొండ గారు కూడా ఎప్పటి నుంచి ఒక 80 కోట్ల షేర్ సినిమా కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. సో మరి వీళ్ళ నాని గారి హిట్ 3 కూడా ఆయన స్టెబిలిటీని నిలబెట్టుకుంది అనమాట. సో నాని గారికి 75 కోట్ల మార్కెట్ ఎటు పోలేదు అని చెప్తూ ఆ హిట్ 3 కూడా ఆయన హిట్ స్ట్రీక్ లో నిలిచింది. సో ఈ విధంగా ఇలా పెద్ద సినిమాలన్నీ ఇట్లా మంచి రెవెన్యూ తెచ్చుకుంటే, దాంతో పాటుగా చిన్న సినిమాలు కూడా రాజు వెడ్స్ రాంబాయ్, లిటిల్ హార్ట్స్ లాంటివి కూడా దాదాపు 30-40 కోట్ల షేర్లు వసూలు చేసుకుని మంచి చిత్రాలుగా నిలిచారనమాట. మరి అఖండ 2 ఆ లిస్ట్ లో చేరుతుందా అని చెప్పి అందరూ వెయిట్ చేస్తున్నారు. సో మరి అది ఎంతవరకు బాక్స్ ఆఫీస్ ని తెచ్చుకుంటుంది? ఆల్రెడీ 3 రోజులకి 50 కోట్ల షేర్ వసూలు చేసినట్టుగా నిర్మాతలు తెలుపుతున్నారు. మరి లాంగ్ రన్ లో ఎంత పడుతుంది? మరి ఇంకా ఈ నెలలో ఏ సినిమాలు పెద్దగా లేవు కాబట్టి మరి చిన్న చిన్న సినిమాలే వస్తున్నాయి. మరి అటు పక్క నుంచి అవతారం అనేది ఉంది, అది ఎంతవరకు కాంపిటీషన్ ఇస్తుంది? బాలకృష్ణ గారు 100 కోట్ల షేర్ మార్కెట్ అయితే డ్రీమ్ అనమాట. సో మరి ఈ సినిమాతో అచీవ్ చేస్తారా? అంత బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ అఖండ 2 ఉందా అని చెప్పి ట్రేడ్ పండుగ మాట్లాడుకున్నారు. మరి ఈ సంవత్సరంకి వచ్చిన ఇట్లయితే ఇవే. మరి ఆ లిస్ట్ లో అఖండ 2 చేరితే బాలకృష్ణ గారి ఫ్యాన్స్ డాకు మహారాజ్ తర్వాత మళ్ళీ రెండోసారి వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు.